అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేసుకునే ఒక ఎగ్ రైస్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక సూపర్ టైం సేవింగ్ రెసిపీ అండి. బ్యాచిలర్స్కైనా లేదంటే మధ్యాహ్నం లంచ్లోకి ఏదైనా క్విక్ రెసిపీ చేయాలి అనుకున్నా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది మీకు టేస్ట్ వచ్చేసి ఎగ్తో తయారు చేసిన పులావ్ టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి రైస్ని కుక్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా రైస్ వేసుకోండి. ఇది నార్మల్ సోనా మసూరి రైసే. రైస్ వేసుకున్న తర్వాత బాగా కడిగేసేయండి. 2-3 సార్లు నీళ్లు పోసి కడిగేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. రైస్ రెసిపీ కోసం చేస్తున్నాం కాబట్టి మనం చేసే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అలాగే ప్రెషర్ కుక్ చేసేటప్పుడు కూడా పైకి పొంగకుండా ఉంటుంది. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయాక రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుని పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, 5-6 తొక్క ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, 1 ఇంచు దాకా అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే మనం చేసుకునే రైస్ కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇందులోనే వేసేసి అన్నిటినీ కూడా కలిపి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోండి. రైస్ వెరైటీ కాబట్టి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. కడాయిలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు కూడా వేసేసి ఈ హోల్ స్పైసెస్ని కొద్దిగా ఫ్రై చేయాలి. లైట్గా రోస్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసేసి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా రోస్ట్ చేయండి. ఇలా నూనె వదిలేస్తున్నప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 4 నుంచి 6 దాకా గుడ్లు ఇందులో కొట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి ఎగ్స్ని బాగా రోస్ట్ చేయండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకుని పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని వేసేసేయాలి. వేసి బాగా టాస్ చేయండి. అంతా కలిసే విధంగా ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేయండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసేసి కొద్దిసేపు టాస్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు టాస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే దించే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపి దించేసేయండి. అంతే, చాలా సింపుల్గా ఈ ఎగ్ రైస్ని చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఈజీగా చేసుకుని ఈ ఎగ్ రైస్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.